రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చారు జగన్ రెడ్డి. ద క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీ ఎంత సిద్ధహస్తుడంటే ఆయన పబ్లిక్కి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయే విధంగానే ముందు అది ఎందుకు అవుతుందని చెప్పడం, తర్వాత మా వల్ల అయిందనే చెప్పడం. క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఆ క్రెడిట్ అయిందే. మరి ఆయన పాలించిన 5 ఏళ్లలో కూడా ఎక్కడ రాజధాని లేదు, 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులని. ఆ క్రెడిట్ అయిందే. అసలు రాష్ట్రం లేని రాజధాని అంటూ ఉందంటే 5 ఏళ్ల పాటు ఆ క్రెడిట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మళ్ళీ జగన్ అనే ఆయన మావిగాన్ని అంటున్నారు. గత 5 ఏళ్ళు దాని ఊసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటం, అమరావతి అనే పేరు ఉండటం ఆయనకి ఇష్టంలే, మావిగాన్ని అంటా ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థల్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి. అలాగే 5 ఏళ్ల కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు కూడా ఈ రాష్ట్రానుదులు పారిపోయే పరిస్థితి, అంటే సుమారు 40 ఇండస్ట్రీలు, కియా ఎక్స్పాన్షన్ కానీ, అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఇలా పారిపోయేలా చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి.